సో యో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాడ్ విత్ గేమర్స్. ఇవాళ మనం ఆడపిస్తున్నాం మైన్ క్రాఫ్ట్. మీరు చూసినట్టయితే నేను వరల్డ్ని చేంజ్ చేసిన, అంటే అంత మొత్తం ఇల్లుని ఇవన్నీ కాదు, కొన్ని ఏరియాస్ కొత్తవి పెట్టిన, కొన్ని నార్మల్వి అవే పాతాయి. అదే వాటర్ బకెట్ ఉందా లేదు అయితే ప్రీడది మెల్లమెల్ల దిగుతాం. ఇంకా మన దగ్గర ఓకు శాంప్లింగ్స్ అయిపోయినాయి. మన అది ఎందుకు వచ్చింది ఓకు, ఇది చెట్టు గురించి అనగానే ఓకు మన దగ్గర అయిపోయింది కాబట్టి ఓకు పెడదాం. బట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను మొత్తం చేంజ్ చేసేసిన. ప్లస్ ఇంకా నేను ఇది 60 days ఎట్లయినా అంటే మరి ఇంత ఇన్ని డేస్ ఏం లేదు, కానీ ఇట్లా డేస్ ఎట్లయినా అంటే నేను ఐరన్ కూడా మైనింగ్ చేసుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు నార్మల్గా ఏం చేయలేదు, నేను ఐరన్ మైనింగ్ చేసుకుంటూ కూర్చున్నా. ప్లస్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసుకుంటూ కూర్చున్నా. ఇదిగోండి ఈ చెస్ట్లో కింద దాంట్లో వెళ్ళచ్చు. దీంట్లో ఇక రేల్స్, పవర్ రేల్, నార్మల్ రేల్. అయితే నేనేమంటున్నా అంటే ఈ చెస్ట్ అంటారు చెట్ల కోసము ఒక నేను ఏరియాతో అట్లా అంటే ఈడ పెడదాము చెట్లన్నీ. ఇప్పుడు ఇదంతా ఏరియా ఫ్లాట్ చేసి చెట్లన్నీ ఈడబెట్టి మన ఇది రైల్వే స్టేషన్ అనేది ఈడ పెడదామని అంటున్నా ఈ ఏరియాలో మొత్తం. లేకపోతే అండర్ గ్రౌండ్ చేద్దామా అని అనిపిస్తుంది నాకు. అది అర్థమవుతుంది నాకు. అండర్ గ్రౌండ్ చేద్దామా లేకపోతే ఇది చేద్దామా. ఇంకా ప్లస్ నేను ఇట్లా నార్మల్గా ఇవి చేసిన, ప్లస్ ఇంకా సైన్స్ కూడా పెట్టిన. మీరు చూసినట్టయితే సైన్స్ చేసిన. ఒక 1 minute గ్యాస్. మీరు చూసినట్టయితే నేను కొంచెం చేంజ్ చేసిన, ఇంకా నార్మల్గా చేంజ్ చేసిన. ఇది కొత్తగా పెట్టిన. అసలు నేను మొత్తం ఒక సర్కిల్ వచ్చి ఇట్లా బిల్డ్ చేసి ఇట్లా వేద్దాం అనుకున్నా, కానీ నాకు సర్కిల్ అంత పర్ఫెక్ట్ వస్తుంది. ఒకవేళ నాకు ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను పోయి సైకిల్ ఎట్లా ఇది చేయాలో చూసి చేసేవచ్చు. ఇంకా మన ఫామ్ని మొత్తం ఇంత ఎక్స్టెండ్ చేసిన, ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సీడ్స్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. ఇది క్యారెట్ అయితే మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా, అట్లా అనేసి అన్న. ఇప్పుడు ఇదంతే, ఇప్పుడు ఇరగొడదు. కానీ ఇప్పుడు మనకి రైల్వే స్టేషన్ బిల్డ్ చేయడానికి ఇదంతా ఇరగొట్టాల్సి వస్తుంది. ఇరగొట్టాలంటే మనకి చాలా టైం పడుతుంది. అంటే మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ మీకు కూడా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తిందాం. ఇంకా ప్లస్ కొన్ని ఏరియాస్లో నేను పీడ్స్ రాసిన, ఇంకా కొన్ని రాయాలి. లైక్ ఈ ట్రీ ఫామ్. ఇప్పుడు ఈ ట్రీ ఫామ్ నుంచి మనం చేంజ్ చేద్దాము. ఇది మన దీని పేరే రైల్వే స్టేషన్. నేను ఇంత అంటే ప్రిపరేషన్ చేసుకొని ఉన్నా. ప్లస్ ఇది మన ఇంట్లో చూసిందేమో, ఖాళీ పైన చూపించలే కదా మీకు. పైన చూపిస్తా. పైన అయితే ఇంకా మంచిగా చేసిన. ఓకే చలో. ఈడ చెస్ట్లో ఈడ మన క్రాఫ్టింగ్ టేబుల్, ఈడ స్టోన్ కట్టర్, ఇంకా ఇది ఈడేమో మన బెడ్. సింపుల్గా పెట్టిన, నేను ఏమంతగానం చేయలే. మన దగ్గర అంతగానం ఇది కూడా లేకుండే. ఒక పని చేద్దాం. నా దగ్గర నేను ముందే ఇట్లా ప్రిపరేషన్ చేసుకుని పెట్టుకుందాం అనుకున్నా, కానీ ఎందుకనేసి వైట్ ఇంకా గ్రే సూట్ అవుతుంది అనేసి అనుకున్నా. కానీ అట్లా ఎందుకనేసి గ్రే బెడ్ పెడదాం. చలో బ్యాక్ అరే ప్లీజ్. అరే 1 minute.
ఇదే తెచ్చిందా చీలేనా? ఇప్పుడు మనం కావాలంటే ఇక్కడ వండుకోవచ్చు, ఏమింత ఇది లేదు. ఇది నా ఫస్ట్ డే దీంట్లో వాడుకోవడం. ఇంట్లో చూసి నేను కింద వాడుకున్నా, చాలా చిన్నగా ఉంది. బట్ బయటికి ఏం చూసేమో మీకు బాగానే కనిపిస్తుంది, ఇట్లా కనిపించదు మొత్తం మరీ ఇంత చిన్నదా అనేసి. ఏమైంది కింద పడినట్టు పడి మన పైకి వచ్చింది. మీకు గమనించి నాకు అనిపిస్తుంది కానీ మీకు అనిపిస్తుందో లేదో నాకు కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు మన ఇదనేది ట్రీ ఫామ్ అనేది మొత్తం తీయాలి. కాబట్టి ఈ ట్రీ ఫామ్ అనేది తీయాలి. ఇప్పుడు ఈ ట్రీ ఫామ్ మొత్తం తీస్తున్నా నేను. ఎంత టైం పడదు దానికి, నాకు ఒక 5 to చాలా టైం పడుతుంది. బట్ చేసేస్తాను నేను దబ్బా. ఈ అచీవ్మెంట్ అని కొత్తగా వచ్చిన ఏమెంట్ అవుతుంది ఇలా లేకుండా నాది. ఓకే, నేను చేసేసి కనిపిస్తా 2 minutesలో. ఓకే, నేను మొత్తం తీసేసిన. అది ఇప్పుడు నేను ఈడ రైల్వేస్ కూడా తీసేసి పెట్టిన, ఏడుందవి ఇదంతా పెట్టిన, అంతా తయారు చేసేసిన ఇప్పుడే నేను. అయితే ఇప్పుడు నేను కేవ్కి పోతున్నా. నా దగ్గర ఆర్మర్ కోసం ఏం లేదు, మైనింగ్ చేసిన అది మొత్తం. ఇగో ఈ ల్యాంటర్న్స్కి వీటికి ఇంత మంచి చేయడానికి ఇంత మంచి
నా అందాజ అయితే ఇంత మంచిగా చేయడానికి నేను ఇదంతా చేసిన. ఇప్పుడు పోదాము. ఫుడ్ కూడా లేదు మన దగ్గర. ఫుడ్ కోసం ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ వాళ్ళని చంపాలా? ఫుడ్ అంటే లేయడం లేదు, కిందోడేం లేదు. క్యారెట్ ఉంది, చాలు క్యారెట్. చలో పోయేసి వద్దాం. ఆడికి పోయిన తర్వాత మేము కనిపిస్తా ఆ కేవ్ కాడికి. ఆ కేవ్ ఏడలేదు, మన ఇంటి వెనకాలనే. ఇది స్విమ్మింగ్ పూల్ని దాటి, స్విమ్మింగ్ పూల్ అంటే రివర్ని దాటిన తర్వాతనే కనిపిస్తుంది మనకి. చలో ఇవన్నీ దాటిన తర్వాతనే నాకు కనిపిస్తుండే, అట్లా అనేసి మీకు చెప్తున్నా. ఓకే, నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కనిపించింది. ఇట్లా కేవ్లో ఇది కుక్ అయితే చేసుకోవచ్చు. కోళ్ళు ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది దాంట్లో. మన దగ్గర వుడ్ ముందు నుంచి ఉంది. వుడ్ పెట్టుకున్నా. చలో ఇప్పుడు ఏంది, ఏడుంది? అరే ఏంటన్నా చూసినా వీరు చాలా కష్టమే కేవ్ దోలడా. ఒక సైన్ పెట్టేసి పోతాను నెక్స్ట్ టైం నుంచి. ఈడికి వచ్చి స్ట్రీట్ పోతే కనిపించచ్చు, లేకపోతే అటు సైడ్ ఉంది, అటు సైడ్ చూసి చూద్దాం. అటు సైడ్ చూస్తే మనకు తెలుస్తుంది. ఏడందిరా ఇదా, ఇదే అనుకుంటా. ఇప్పుడు ఎట్లా? నేను టార్చర్స్ పెట్టినా కాబట్టి ఇది కాదు నాకు తెలిసి. చలో జస్ట్ మిస్. ఈడోడు ఉంది ఐరన్. చలో కిందికి ఇంకొంది, సైడ్కి ఏం తీయచ్చు. ఇంతే కదా. చలో పైన మనం ఆడ కొంచెం చూసిండే, మెల్ల ఇగో దీని లోపల. ఓకే కానీ నాది బ్లాక్స్ ఈ రెండు ఉన్నాయి. 4 ఐరన్ ఉన్నాయి మన దగ్గర. హోల్ అరే క్రాఫ్టింగ్ టేబుల్ మర్చిపోయినా. క్రాఫ్టింగ్ టేబుల్ ఇప్పుడు మళ్ళీ క్రాఫ్ట్ చేయాల్సి వస్తుంది. సరే కానీ నాది లాస్ట్ టైం ఇప్పుడు నేను మైన్క్రాఫ్ట్ వీడియో చేసినప్పుడు చాలా మంచిగా రెస్పాండ్ ఇచ్చిండ్రు. నాకు నచ్చింది. ఇంకా నాకు ఇట్లా మైన్క్రాఫ్ట్ చేయాలంటే మీరు చెప్పొచ్చు నాకు కామెంట్స్ ఆన్ ఉంది, మీరు చూస్తలేరు. ఒకటి చేసిండు, వెల్ డన్ కీప్ ఇట్ అప్ అని పెడుతుండు. సరే అనేసి నేను ఏమనలే. ఇంకా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు ఏమైనా ఇట్లా క్వశ్చన్స్ అడగాలంటే, మీకు ఇట్లా ఇవి ఎక్కడికి వచ్చినా అట్లా ఎక్కడికి వచ్చినా అంటే నాకు చెప్తే నేను అడుగుతా. అసలు ఒక 1 minute. ఓకే గైస్, నేను రికార్డింగ్ ఇది మళ్ళీ కంటిన్యూ చేయడం మర్చిపోయినా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఏరియాలో బంద్ చేసి
1 minute ఆడాడు ఒక ఐరన్ కొంచెం ఐరన్ చలో స్కెలిటన్ సౌండ్ వస్తుంది జాంబీ సౌండ్ వస్తుంది చలో కొంచెం కింద బెడ్ పెడదాం ఓకే చలో ఈడ ఓకే ఈడ ఇది టార్చ్ ఇంకా ఇట్లా ఇట్లా ఏమైనా జాంబీస్ ఇట్లా వస్తారు కదా ఇది ఉండే వెనకాల సైడ్ తీద్దాం చలో సరిపోతాయి ఒకటిది బస్ చలో ఈయనే నాకు కనిపించినండి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆఫ్ స్క్రీన్లో ఈ ల్యాపిస్ ఈయన పెట్టిన ఈ స్లైమ్ 1 minute ఈడ 2 minute స్లైమ్ జర్ నా చిన్న ఏమన్నా ఈడొకటి తీసేసి ఈడొకటి మళ్ళా ఈడొకటి ఇగో ఈడున్నాయి చూడు జాంబీస్ ఈడ జాంబీస్ ఉన్నాయి వాటిని నేను బంద్ చేసేసిన ఖాళీ మన నార్మల్ ఏరియాస్లో ఇవి చంపేయాలి ఇట్లా పుట్ చలో ఇంకా ఇప్పుడు ఈడ ఐరన్ ఉంది నేను చెప్తున్నా కదా ఈడ ఎక్కువ ఐరన్ ఉంది ఎందుకో చలో అయిపోతుంది ఇప్పుడు చుక్కని ఇరిగిపోతుంది కొత్తది చేయాల్సి వస్తుంది అంతేనా ఓకే అప్పుడు మనం కొత్తది కూడా చేసేద్దాం ఇదొకటి బస్ సారీ ఓకే కావాల్సిన అంతేనా లేదా బాగా పర్ఫెక్టా చలో ఇప్పుడు మనము ఏం లేదు చలో సీదా పోతూనే ఉందాం ఇటు సైడ్ చూసినా కానీ నేను తీయలే చెప్తున్నా కానీ నేను ఎక్కువ తీయలే ఇంకా కొన్ని ఏరియాస్లో వేసా సాల్తి ఖాళీ ఎక్స్పోర్ట్ చేసేసి వెళ్ళిపోయినా నేను ఇది ఇగో పైన వచ్చింది ఎవడు అరే చలో అదే అందరు బాగా చాలా అంటే ఫుడ్ కూడా చాలా తక్కువ ఉంది ఐరన్ తీసేసుకున్నాం మనం ఇప్పుడు ఇది అడుగుతున్నా మళ్ళీ వెళ్ళింది ఐరన్ ఒక పని చేస్తాం ఆ పైకి బ్లాక్ వేసేస్తాం స్కెలిటన్ ఉంటే ఆడతో కొడుతాడు లేకపోతే ఎవరు కొడతాడు క్రాఫ్టింగ్ టేబుల్ చూస్తా
అదే ఎక్స్ప్లోర్ చేసేవాడికి ఇది నా ఓల్డ్ లేదు కాదు కాదు పాత దాని లెక్క అనిపించింది కాబట్టి నేను అనుకున్నా కానీ కాదు. ఇప్పుడు ఆడ క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని పోదాం. ఎన్ని 32 చాలా అంటే చాలా. ఇప్పుడు ఇంటికి పోదాము గమ్మున. నైట్ కూడా అయ్యి ఉండొచ్చు. సీదా ఇంటికి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఇది అన్నట్టు పెరుగుతుంది క్యారెట్. కోయిల 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 ఇంతేనా కోయిల కూడా. సరే చలో పోదాం. క్రాఫ్టింగ్ టేబుల్ నాడు ఈడైతే వద్దు ఇటు సైడ్కేనిగా లేదు. కోయిల కోయిల ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కువనే తీసుకోవాల్సి వస్తుంది. చలో ఇప్పుడు పోదాం. చాలా ఎక్కువనే ఉంది చూడకపోయినా. చలో బాగో కనిపిస్తుంది నాకు నా ఇల్లు. అరే పైకి కదా చదవాలా ले పైకి ఎక్కాలి పైకి చెప్పినట్టయిందా చలో స్లీప్. నేను వేసుకుంటే క్యాల్కులేషన్ అవి కంపల్సరీ నడుస్తాయి అన్నమాట. అట్లా నడవవు. ఇప్పుడు పైకి ఎక్కాలి మనం కాబట్టి. అరే నాది పికెక్స్ 1 minute. చలో నా దగ్గర ఎక్కువ. అరే బెడ్ని చింగ్ ఒక స్టాక్ డే అయిపోయింది. స్టాక్ ఆఫ్ డే 64. చలో ఇది కూడా ఉంది. అది వాడిది వాటర్ వారి ఇదా నేను డర్ట్ అనుకున్నా, ఇప్పుడు యూజ్ చేసేస్తుంది. గ్రేవల్ కింద టార్చ్. అరే ఉండనీతి. చలో ఎక్కురా. ఎండర్ మ్యాన్ తిరుగుతుంది. అరే ఓకే వచ్చేసినాం రివర్ సైడ్. ఎక్కువ ఆగా ఇటు సైడ్కి. చలో బాయ్. మంచిగా హెల్ప్ చేసింది. ఇప్పుడు ఇచ్చాడు వాళ్ళు మనది ఇట్టా.
వీటిది సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడ్స్ అయితే తీసుకొని సీడ్స్ ఉన్నాయి నా దగ్గర, ఇంకా అవన్నీ పెట్టేసి అయిపోతాయి కదా. 3 ఉన్నాయి, 15 ఉన్నాయి. చలో పోయన్నాడు అప్పటికి ఇదంతా స్మెల్టింగ్లో పెడదాం. ఆగు జర పైకి సారీ కోయిల్ తీసుకొని ఇట్లా అదేది ఇట్లా అరే ఓకే పెద్ద తలకాయ నొప్పి. ఇన్ని మన దగ్గర ఎన్ని అన్నం పెట్టినా నేను. పర్ఫెక్ట్ ఉన్నాయి. ఓకే అప్పటికి ఇవి అయితే మనం పోదాం, పోయి ఫార్మింగ్ చేసి చూద్దాం. నైట్ కూడా కావడానికి వస్తుంది కాబట్టి ఏం కాదు. బెడ్ ఉంది కదా, 1 minute. చాలా జల్దీ చేయాల్సి వస్తుంది మనకి ఇది. నీకు కాదురా జర్రా. చలో ఇప్పుడు మనం అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఇదంతా చేసి కనిపిస్తా 2 minutesలో గైస్. మీకు 2 minutes కన్నా నాకు చాలా టైం పట్టి. ఓకే గైస్ నేను అంతా చేసి పిగ్ కూడా తినిపించేసిన. ఇప్పుడు మన షీప్స్ ఎక్కువ లేవు, 2 ఉన్నాయో 1 ఉందో అది చూసి చేయాలి. ఒకటే షీప్స్ పెడదాం. మాకు షీప్ కనిపించింది అనుకో, షీప్ దాంట్లో పెట్టాలి కనిపించింది. చలో కమ్ మై డియర్, కమ్ 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 దా 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 దో 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 డా 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 దా వస్తుంది కదా లే వస్తుంది. దోయ్ 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 దాయ్ దాయ్ దా 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 కమ్మయ్య 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 కమ్ కమ్ దా దా దోయ్ దోయ్ దాయ్ దాయ్ దాయ్. బ్లీడింగ్ చెల్లినాడు. చలో పోదాం. ఇప్పుడు మనకి రైల్వే స్టేషన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసి రైల్వే అని పెడతాను తర్వాత. కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్ కోసం మంచిగా ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ప్లాట్ఫామ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్ కాబుల్ స్టోన్ తోటనే చేద్దాం. నేను విలేజ్కి పోయిన తర్వాత మీకు కనిపిస్తా గైస్.
ఇట్లా ఇక్కడికి ఏం చేసినామనుకో మనకు అర్థంగా విలేజ్ విన్న తర్వాత అయితే మనకి విలేజ్ ఇంకా ఇంటి కోఆర్డినేట్స్ చాలా మంచిగా గుర్తుకుంది కాబట్టి విలేజ్ విన్న తర్వాత చేస్తా 2 minutes. ఓకే నేను వచ్చేసిన ఇడికి వచ్చేసి మొత్తం చేసేసిన అంతా వేసుకుంటూనే వచ్చిన చేసేసి రాలే ఇక్కడికి బోనుందా స్కెలిటన్ నోడల్ ఇది ఇంకా నైట్ కాలేదు నైట్ అయింది కానీ నేను జల్దీ పడుకున్నా సరే కానీ ఇప్పుడు ఈ టెస్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక బటన్ కావాలి బటన్ ఇంకా ఇది వదగొట్టు మా ఇంకా నేను అక్కడికైనా తీసుకొచ్చిన ఇంకా చాలా తక్కువైనా ఉండే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ నుంచి యూజ్ చేయాలి నేను మైనింగ్ ఆనే చేసి ఆయనే క్రాఫ్టింగ్ టేబుల్ చేసిన క్రాఫ్టింగ్ టేబుల్ ఏమైందంటే నాది నార్మల్గా ఇట్లా ఇన్వెంటరీ ఫుల్ లేకుండే బట్ ఒక 1 minute ఫస్ట్ వాళ్ళు పోతున్నట్టు మాట్లాడదా చలో నేను ఆడికి పోయిన తర్వాత ఇది క్రాఫ్టింగ్ టేబుల్ ఆనే మర్చిపోయినా ఇరగొట్టిన అనమాట కానీ మర్చిపోయినా నేను అయితే లీవ్స్ ఉంటే పోదు అయితే లీవ్సే పెట్టినా నేను ఎక్కువ ఓహో చూపిస్తా ఆగండి మీకు ఈడ పెట్టిన అరే స్లాప్లింగ్స్ దొరుకుతున్నాయి అన్నీ దొరుకుతున్నాయి ఈడ వుడ్ నుంచి పెట్టిన వుడ్ నుంచి పోతలేదు ఏమేమో చేస్తాను నేను పోతుందేమో అనుకున్నా కానీ పోతలేదు టేస్ట్ చేసి పెట్టిన చలో ఇదంతా పడడానికి ఒక 1/2 hour కైనా ఎక్కువనే పడ్డా నాకు తెలిసి దానివల్ల నాకు చాలా ఇదైంది ఒకవేళ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసినానుకో అరే ఇంకొక స్టాక్ ఉందా ఇది అయిపోయింది అనుకున్నా నేను ఇది మొత్తం అప్పుడు ఇప్పుడు స్పీడ్ కావాలి స్పీడ్ కోసం నార్మల్ ట్రాక్ చూసుకో పైకి పోతున్నాం కదా చలో దీనికోసం నేను పవర్ రైస్ ఎక్కువ తయారు చేసిన ఈసారి మళ్ళీ వచ్చి మన ఇంటికాడ ఉన్న రిసోర్సెస్ అసలుకి యూజ్ అయ్యలే ఎందుకంటే మనకి యూజ్ వస్తుంది అనేసి నేను స్మెల్టింగ్ కోసం పెట్టినా కానీ ఆర్మరే వేసుకోలే ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు అప్పటి నుంచి అందరిని అట్లా ఇది వేసుకుంటున్నా కూర్చున్నా అంటే మరీ అంతగానం కాదు అని గెలికిన అనుకుని నేను వేసుకున్నాను 2-3 సార్లు చచ్చిపోయినాడా ఇది వాటర్ అరే వాటర్లో నేను ఇది పట్టుకోవాల్సి వస్తుంది అరే పైకి అరే మొదలు ఎందుకు ఆగిపోతుంది చలో ఇంకా పవర్ పెట్టలే నేనైతే చలో 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 ఇక్కడ రెస్టారెంట్ బ్లాక్ చేసి పెట్టిన ఎందుకంటే నార్మల్ రెస్టారెంట్ వస్తలేదు అట్లానే రెస్టారెంట్ బ్లాక్ పెట్టేసి వచ్చిన నడుస్తుంది ఇప్పుడు నడుస్తుందో లేదో తెలియదు ఇది మొత్తం అంత పైకి ఇక నడిచింది కానీ షార్ట్ కచ్చా ఇంకేడాడు ఇట్లా అయింది చేయాలి అరే సేలో బుడు జూన్ 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 వచ్చేసింది సిస్టంలో కానీ కింద మీద పడ్డా అబ్బా రాత్రి అవుతుందా చలో దెబ్బ పైకి పోదాం వెళ్ళకపోతే ఇంటికే పోవచ్చు ఒకవేళ టైం అయితే టైం కాకపోతే
కొంచెం కొంచెం పుష్ చేసుకుంటూ పోదాం. అయిపోయి వచ్చేసిన దగ్గరికి ఆల్మోస్ట్. పర్ఫెక్ట్ అయిందనుకో ఇంకా మనము విలేజెస్ని కూడా తీసుకురావచ్చు. అట్లానే స్టే చేసినాయి ప్లస్ ఇంకా ఒక ఐరన్ ఫామ్ కూడా చేయవచ్చు. వేరే వేరే ఇట్లా చేసి ఆడ నేను అది పెట్టలేకుండే ఎన్నడో పోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ అయ్యి వచ్చేసినాను దగ్గరికి. పండుకుందాం అనిపిస్తుంది కానీ రాత్రి అవుతుంది, ఇదేమో ఆగదిగా. ఓకే ఓకే వచ్చేసినాం దగ్గరనే ఉన్నాం ఇప్పుడు. టెన్షన్ లేదు, దగ్గరికి వచ్చేసినాం గైస్. బెడ్ రెడీ పెట్టుకున్నా. ఏమైనా లాగే నా ఫోన్ లాగేస్తుంది. చలో స్లీప్. అమ్మో జాంబీలు వచ్చేసిండు కూడా. క్రీపర్స్ బ్లేస్ట్. అరే మీకు సిగ్గు శరం అట్లా ఏమైనా ఉంటే వస్తారు లేకపోతే మీరు. వీళ్ళంతా నమ్మ హార్డ్ అనిపిస్తలేదు నాకు. ఒక చిన్న ఇది ఫుడ్ కూడా ఇది చేసుకున్నాను నేను కుక్కో. ఇది ఎంతసేపు అనేసి చలో 12. మన దగ్గర ఇంకా లేవు కదా, వుడ్ పెట్టేసి. అయిపోయింది ఎట్లయినా. ఇప్పుడు పోయేటప్పుడు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆల్మారి ఇవన్నీ వేసుకొని చలో కనెక్ట్ అయింది. ఆల్మారి ఇవన్నీ చూసుకొని పోదాం. చలో కి 32 దొరికింది. ఓకే హెల్మెట్ ఒకటిది. దాని తర్వాత టూల్స్. సోడ్ ఒకటి, పికెక్స్ ఒకటి, ఎగ్స్ ఒకటి. సోడ్ ఒకటి, పికెక్స్ ఒకటి, ఎగ్స్ ఒకటి. చలో అయిపోయింది. మిగతా అన్ని వేస్టేజ్. అరే అదే పికెక్స్ పోయింది, అన్నీ పోయినాయి. దిమాగ్ ఖరాబ్ చేస్తారు ఒకసారి. చలో ఇప్పుడు పోవడానికి టెస్టింగ్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పట్టుకుని పోవాలి. ఫస్ట్ స్లో ఉంటుంది అనమాట. దాంతో ఇప్పుడు పిచ్చి గెట్ గో గైస్. అరే నాది ఇది లేదు, కీబోర్డ్ కనెక్ట్ లేదు, తీసేసిన. నాకు ఇట్లా ఆడుకోవడానికి వస్తలేదు. ఫోన్తో దెబ్బ అవుతుందని
ఫోన్ తోటి చేసుకుంటూ పోయినా. ఇప్పుడు ఫోన్ తోటి ఇది అంతా వేసింది నేను, అంటే మన చేతితోటి, కీబోర్డ్ తోటి చేయలేం మనం. ఇగో నేను ఏమనుకున్నాను సార్, కేక్ ఎన్నికైనా ఇట్లా తీసుకొద్దాం అనుకుని, ఎందుకు అనేసి మళ్ళా ఇదే మన లెఫ్ట్ అవుతుంది మళ్ళీ. దీనికోసమే నేను మాట్లాడిన. నాకు అవసరం ఉంటుంది కాబట్టి తీసుకొచ్చేసినాం, బెటర్. చలో వచ్చేసాం, గో. నాకు పోయేటప్పటికి ఏమంతగానో టెన్షన్ లేదు, కానీ వచ్చేటప్పటికి ఉంటుంది నాకు కొంచెం. ఫేషియల్ అయితే దీనికి నీళ్ళలో పట్టుకోవాల్సి వస్తుంది. నేను నీళ్ళలో ఒకసారి వదిలేసి చూద్దాం, పోతే నీళ్ళ. ఈడేమైంది, నేను ఇక్కడికి వచ్చిన, ఇక్కడ ఇది స్ట్రేట్ వచ్చిన, మళ్ళీ దాని తర్వాత లెఫ్ట్ కొట్టాలి. నేను అంటే ఇట్లా చూసుకున్నా అనమాట కోఆర్డినేట్స్ ముందే. నాది లాస్ట్ వీడియోస్ ఉన్నాయి కదా, లాస్ట్ వీడియోస్లో కోఆర్డినేట్స్ చూసుకున్నా. కోఆర్డినేట్స్ చూసుకుంటే అరే ఇక్కడ అనేసి నేను ఆగిపోయినా. దాని తర్వాత నేను చూసేసి నార్మల్గా ఇట్లా కొట్టేసిన. అది పెట్టుకుంటూ పోతున్నా. నాకు ఎప్పుడు వచ్చింది అది కూడా తెలియదు, అప్పటికి అది వచ్చేసింది కూడా. ఎంత పైకి పోవాలి, ఎప్పుడు ఉంటుంది పవర్ డ్రైవ్. ఇక ఈడ ఎక్కువ పెట్టినా నేను వేస్ట్గా, ఈడ తక్కువ పెట్టేసేది ఉండే. సరే ఉండని, ఇప్పుడు ఎందుకు మళ్ళా నడిపోదాం, ఆగుకోని గో మరి. అదే కదా, చలో. ఇప్పుడు రైల్వే స్టేషన్ది మన బిల్డింగ్ చేయాలి. బిల్డింగ్ నాకు తెలిసి మనము చేసేద్దాం, అంటే నార్మల్గా డిజైన్ చేసి పెట్టేస్తాను నేను. డిజైన్ చేసిన దాని తర్వాత ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా డిజైన్ చేద్దాం. డిజైన్ చేసిన దాని తర్వాత ఆలోచిస్తున్నాం ఎట్లా చేద్దామంటే ఒక విలేజర్ లెక్క చేద్దాం. విలేజర్ లెక్క చేద్దాం, బట్ దాంట్లో సైడ్కి పిల్లర్స్ ఉంటుంది చూడు, దాని మొదలు మన ఇది ఉంటుంది, మన స్ప్రూస్ ఇది ఓక్ ఉంటుంది. ఇంకా అంతే, ఇంకేం లేదు. దాని తర్వాత నార్మల్గానే చేద్దాం, లేకపోతే ఆఫ్ స్క్రీన్ చేసేస్తా. ఆఫ్ స్క్రీన్లో మంచిగా చేసేస్తా. మీకు ఒక షార్ట్ పెడతా, దాన్ని షార్ట్ పెట్టి చూపిస్తా మీకు. షార్ట్ పెడతా. ఇది వీడియో అప్లోడ్ చేసిన రోజు ఇది. నేను ఎందుకు చెప్తున్నా అంటే షార్ట్ పెడతా. నేను ఏమనుకున్నా తెలుసా, షార్ట్ పెడదాం అనుకున్నా బిఫోర్ ఇంకా ఆఫ్టర్ది, కానీ ఎందుకు అనేసి వదిలేసిన నేనే. ఇప్పుడు చేస్తే నేను చేసి చెప్తా, మీకు చూపిస్తా అనమాట. ఖాళీ ఇప్పటికి ఇంకొకటికి ఆపేస్తా. నేను ఆఫ్ స్క్రీన్లో మొత్తం దాన్ని మంచిగా డిజైన్ చేసి ఇట్లా మన ఇంట్లో ఎట్లా చేసినాం అట్లనే పైన, కానీ జర డిఫరెంట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రైల్వేనే ఖతం చేద్దాం. రైల్వే దిగి ఇంటి ముంగట ఖతం చేద్దాం. చలో ఓకే గైస్, ఇవాళకి ఇంతనే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం, మీతో ఏమైనా చేస్తే.
దానికి మిగతా ఏమన్నా లైక్స్ మిగతా ఏమన్నా చేద్దామంటే నాకు ఐడియాస్ ఇవ్వండి. ప్లస్ నాకు ఖాళీ నార్మల్గా మన యూజర్సే గుర్తుకొస్తాయి కాబట్టి ఇంకేమైనా ఇట్లా చేయాలని అంటే నాకు ఐడియాస్ ఇవ్వండి. దాని తర్వాత మనం చేయవచ్చు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయలే. 177 సబ్స్క్రైబర్స్ ఉన్న 200 సబ్స్క్రైబర్స్ మన టార్గెట్. ఇప్పుడు అది క్రాస్ అయిందనుకో చాలు. లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారో చేయరో కానీ లైక్ చేయండి. ఇవాళకి ఇంతనే. బాయ్ బాయ్, సీ యూ, టాటా, గుడ్ బై.